ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. 2024 నూతన సంవత్సర పీ9 టీవీ డైరీని ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, నాయకులు కంచెర్ల సత్యనారాయణ గౌడ్, కామెపల్లి వెంకటేశ్వర్లు, కోట డేవిడ్, చేదూరి గంగయ్య, భాస్కర్, ఎంఆర్పీఎస్ జిల్లా కో కన్వీనర్ వినయ్ కుమార్, పీ9 టీవీ నియోజకవర్గ రిపోర్టర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నతికి బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి ఎనలేని కృషి చేశారని వక్తలు కొనియాడారు. స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని దిగ్విజయం తెలుసు, కానీ ఆయన విశ్వబ్రాహ్మణ జాతి కోసం ఆయన చేసిన కృషి కావచ్చు, ప్రచారాలు కావచ్చు, మన విశ్వబ్రాహ్మణ జాతి అభివృద్ధి వైపు తీసుకెళ్లడం కావచ్చు, నిజంగా అసలు చాలా అనిర్వచనీయం. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్క యువత కానీ విద్యార్థులు కానీ ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటున్నానంటే మన జాతిని ముందుకు తీసుకెళ్లడం కోసం చాలా చాలా కృషి చేశారు. అలాగా మనం ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు బీసీలో చేర్పించిన ఘనత కూడా ఆయనదే. అసలు బీసీలో చేర్పించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆనాడు పూర్వము రాజుల కాలం పాలిస్తున్నప్పుడు మన విశ్వబ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యతనిచ్చేవారు. ఎలాగంటారా, ఆ రోజుల్లో దేవుడు అంటేనే ఎవరో తెలియని రోజుల్లో ఒక రాతి మీద దేవతామూర్తి విగ్రహాలను చెక్కించింది మన విశ్వబ్రాహ్మణులే. అంతేకాకుండా ఆ విగ్రహాలు గుడిలు గోపురాలు కట్టించి అక్కడ పూజా పునస్కారాలు కూడా నిర్వహించింది కూడా మన విశ్వబ్రాహ్మణులే. అంతేకాకుండా రాజులకి భవంతులు భవనాలు నిర్మించింది మన విశ్వబ్రాహ్మణులుగా హెల్ప్గా ఉంటారు. ఆయన రోజు ఈ గానాల రామ్మూర్తి గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పరచడానికి వచ్చి అడిగారు. ఇక్కడ ఒక విగ్రహాన్ని మేము పెట్టుకుంటున్నామన్నా, ఇది మన వాసన్న సహకారంతో, వాసన్న గారి ఈ ఆయన సహకారంతోనే ఇక్కడ ఈ విగ్రహం ఈరోజు విగ్రహాన్ని ఏర్పరచుకున్నామంటే మన వాసన్న గారి సహకారమే అని అడిగారు. సరే, మాకు మంచి వ్యక్తి విగ్రహం, మంచి వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడం అనేది అది మన అదృష్టంగా భావించాలి ఫస్ట్. అదేవిధంగా విగ్రహాన్ని పెట్టారు. ఈయన గురించి ఎక్కువగా నాకు తెలియదు, ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే వింటున్నాను. ఆయన 1930లో ఉమ్మడి తమిళనాడు రాష్ట్రం రాజమహేంద్రవరం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి తరువాత మన విశ్వబ్రాహ్మణుల కోసం పేరుకు ముందు బ్రహ్మశ్రీ, పేరు తర్వాత ఆచార్యులు అనే ఒక పేరు కోసము అది రావాలని చెప్పి ఆయన పడ కృషి కానీ ఆయన చేసిన త్యాగాన్ని కానీ ఎప్పటికి కూడా మన విశ్వబ్రాహ్మణులు ఎవరు కూడా ఆయన్ని మర్చిపోకూడదు. ముందు తరాలకు కూడా ఆయన ఎంతో గుర్తింపుగా, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని విద్య కోసం అని చెప్పేసి ప్రభుత్వం వారు ప్రోత్సహిస్తున్నటువంటి పథకాలను ఉపయోగించుకొని విదేశీ విద్యను కూడా అభ్యసించి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. నేను విశ్వబ్రాహ్మణుల్లో చూసినటువంటి స్నేహితుల్లో ఆణిముత్యాల లాంటి వ్యక్తుల్ని చాలామందిని చూశాను. నేను ఈ మధ్య కాలంలోనే కాలం చేసినటువంటి చింతాడ గిరినాథ్ నాకు మంచి స్నేహితుడు. మా బలమెట్లున్న చాలా కాలం ఈ బండారు సుబ్బారావు ఇంట్లో ఉండేవాడు. ఆ చింతాడి గిరినాథ్ ఈ మధ్యకాలంలో కాలం చేశాడు. అతను ఎన్ని భాషలు మాట్లాడేవాడో, ఒక మలయాళం ఏంది, తమిళం ఏంది, ఇంగ్లీష్ ఏంది, తెలుగు ఏంది, తెలుగులో మళ్ళీ అసలు వేదం గురించి కూడా చాలా గొప్పగా చెప్పేవాడు. రోజు అసలు ఇంట్లో శివాభిషేకం చేసుకుని కానీ బయటకు వచ్చేవాడు కాదన్నమాట. గిరినాథ్ మరి అలా చిన్న వయసులోనే అకాల మృత్యు చెందడం చాలా
విచారకరము. అలాగే ఇంకొక ఆణిముత్యం మన డాక్టర్ గారు మన ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ఎండి డిఎంలు మధ్య ఒక 10 మంది ఉంటే ఒక 6 7 ఒకే సామాజిక వర్గాలు ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్య డాక్టర్ గారు తన యొక్క ప్రాక్టీస్ని ఇంత గొప్పగా వాళ్ళతో పోటీగా చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఆయన దగ్గర విద్య ఉంటేనే, ఆయన దగ్గర ఆ టాలెంట్ ఉంటేనే విపరీతమైనటువంటి సామాజిక ఒత్తిడులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీ రామ్మూర్తి గారు ఒక బహుభాషా కోవిదులుగా, ఒక సాంఘిక జీవోద్ధారకులుగా ఎదిగినటువంటి నేపథ్యం మనం ఒకసారి గమనిస్తే జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క హితబోధ ఒకటి ఉందండి. ఏంటంటే పరుసవేది వలన బంగారమగునినుము, పరుసవేది వలన బంగారమగునినుము, గురుని వలన శిష్యవరుడు వెలుగు, గురుని వలన శిష్యవరుడు వెలుగు, మంచి సాహచర్యం ఎంచి చూచుట మేలు, కాళికాంబ హంస కాళికాంబ అని స్వామివారి యొక్క రచన. ఇక్కడ గమనించాల్సింది, ఇప్పుడే మన కేఎస్వి ప్రసాదరావు గారు ఇచ్చినటువంటి ఒక కవితా సారాంశంలో గమనిస్తే ఈశ్వరీ మహాదేవి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ బీసీ కులగణన పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. వారి సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని ఆలోచన ఏ ఒక్క బీసీ ప్రజాప్రతినిధికి లేకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. పార్టీలు అయితే మారుతారు, కానీ ఆ పార్టీలో పదవి పోయిన తర్వాత కనీసం బీసీ సామాజిక వర్గాన్ని బలోపేతం చేద్దామనేటువంటి ఆలోచన ఏ ఒక్క బీసీ ప్రజాప్రతినిధికి ఉన్నటువంటి పరిస్థితి మాత్రం నాకు ఎక్కడ అవుపట్టలేదు. కానీ ఈరోజు మనకు సహకరించపోగా ఈ చట్టసభలో జరిగేటువంటి, దేశంలో కానీ రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కులగణాంకాలు చేయాలి, లేకపోతే మహిళలకి ఓబీసీ కోటా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరికి లేనటువంటి క్రిమినల్ కానీ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సమస్యలతో కూడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. కానీ వీళ్ళు ఆ సమస్యల్ని చట్టసభలో ప్రస్తావించకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. కేవలం ఏంటంటే ఇక్కడ బీసీ కార్డు చెప్పుకుని ఎన్నికైన తర్వాత చట్టసభలో ఆ రాజకీయ పార్టీలకే వత్తాసు పలుకుతా ఉన్నారు. వీళ్ళ మీద అనేక రకమైన అత్యాచారాలు జరిగినా, అనేక దోపిడీలు అనేక మహిళల మీద జరిగినా కూడా కేవలం ఆ పార్టీకే వత్తాసు మాట్లాడతారు తప్ప ఈ బలహీన వర్గాలకు చెంది ఏదైతే బలహీన వర్గాలు పేరు చెప్పుకుని ప్రజాప్రతినిధికి ఎన్నికవుతారో, ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ యొక్క సామాజిక వర్గాలకి ఏ రకమైనటువంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితిని మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. నేను అందుకే చెబుతాను, బీసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ బీసీ నాయకులు కూడా మనం కూడా కన్ను తెరవాలి. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం ఇవాళ కేవలం ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూస్తున్నారు. మేము 54% ఉన్నాం, మేము 60% ఉన్నాం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ 80% ఉన్నాం అని పేరైతే చెప్పుకుంటున్నామే, కానీ ఎక్కడ కూడా ఈ వర్గాలకి సరైనటువంటి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ మనకు కనపడలేదు. కాబట్టి బీసీ ప్రజాప్రతినిధుల ద్వారా మీరు భవిష్యత్తులో దీనికి తగినటువంటి మూల్యం కూడా మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీసీ వర్గాలను మోసం చేస్తూ ఉన్నారు మీరు. ఆ మోసానికి ఈ వర్గాలన్నీ కూడా బలైపోతూ ఉన్నాయి. ఇది కరెక్ట్ విధానం కాదు. దీన్ని మీరు మార్పు చేసుకోవాలి. స్వతంత్ర అభ్యర్థులుగా మీరు అవసరమైతే బీసీ సంఘాలను బలోపేతం చేయాలి, ఒక రాజకీయ పార్టీగా నిర్మాణం చేయాలి. ఆ యొక్క రాజకీయ పార్టీ వల్ల మరి మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ వర్గాలను సపోర్ట్ చేసేటట్టయితే, రాజకీయ పార్టీ నిర్మాణం చేసేటట్టయితే మీరు వారికి చేదోడు వాదోడుగా ఉంటారు, మీకు కూడా వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటారు.
ఆధిపత్య రాజకీయ కులాల పార్టీకి మీరు అంత కాగినంత కాలం ఈ వర్గాలకి మీరు ఏమి చేయలేరు. ఈ వర్గాలు ఒక రకంగా చేయటం మోసం చేస్తారు. ఈరోజు ఒంగోలు జిల్లాలో ప్రకాశంలో ఉన్నాం. మరి కనీసం ఈ జిల్లాలో ఇంతవరకు ఒక బీసీ టికెట్ని కేటాయించారా ఏ పార్టీ వారైనా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఏ పార్టీలో అయినా ఒక టికెట్ అనే దాని మీద నిజంగా ఆలోచన చేస్తే మనల్ని కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం మాత్రమే వాడుతున్నారనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చాలా స్పష్టంగా చాలా కాలం నుంచి కూడా ఈ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఎవరో సంఘాల్లో వారి కోసం కాదు, ప్రజాప్రతినిధులు ఎవరికి టికెట్ వచ్చినా పూర్తి స్థాయిలో వాళ్ళని గెలిపించుకునే విధానంగా మరి సంఘం నడుస్తూ ఉంది. కానీ ఏ పార్టీ కూడా బీసీలకి టికెట్ ఇచ్చే ఆలోచన లేదు. ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తి ఇంకో రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇస్తేనే నేను పోటీ చేస్తానంటాడు. ఒక కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తి ఆ కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తికే ఇస్తేనే పోటీ చేస్తానని అంటాడు. ఎంత దుర్మార్గం అంటే ఒక్క బీసీ గురించైనా ఈ యొక్క జిల్లాలో, ఎందుకంటే ప్రతి ఒక్క రోజు పత్రికల్లో వచ్చే న్యూస్లో శ్రీనివాస్ రెడ్డి ఉంటే మాగంటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తే నేను చేస్తానంటాడు. ఇటువైపున రవియోళ్ళలో లేకపోతే ఇంకొకళ్ళలో ఉంటే వాళ్ళు ఇంకొక కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే చేస్తానంటారు. పేర్లతో సహా ఎందుకు చెప్పారంటే ఈరోజు ప్రతి ఒక్క వార్తలో ప్రచురిస్తున్న అంశం ఇది. ఈరోజు మన ప్రకాశం జిల్లాకి రాష్ట్ర అధ్యక్షుడు కేశన్ శంకర్రావు గారు, అట్లాగే రాష్ట్ర యువజన అధ్యక్షుడు కాంతి కుమార్ గారు ప్రకటనగా వచ్చున్నారు. బీసీలకి రెండు పార్టీలు బీసీలకి ప్రతి నియోజకవర్గానికి కనీసం ప్రతి జిల్లాకి ఒక 3-4 బీసీ కులాలకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని గట్టిగా దాని మీదే బీసీల్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాలతో ఒంగోలు మండలంలో చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మ ప్రచార రథం ప్రారంభించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానం నుంచి ప్రచార రథం ఈ రోజున ఒంగోలు నియోజకవర్గం మొత్తం ప్రచార రథంలో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు అన్ని దేవస్థానాలకి వెళ్ళటం జరుగుతుంది. ఒంగోలు మండలంలోని వలేటివారిపాలెం, కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం, ఆలూరు కొన్ని గ్రామాల్లో కూడా దేవస్థానాల్లో స్వామివారి ప్రచార రథాన్ని ఉంచి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున మా ప్రసన్న చెన్నకేశవ స్వామి ఈ యొక్క ప్రకాశం జిల్లా నలుమూలల ఆలయాల పరిరక్షణ కోసం, సనాతన ధర్మ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం ప్రతి ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఈ యొక్క కళలు, సంస్కృతి, సాంప్రదాయాల కోసం మరి ఈ యొక్క ప్రచార రథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రచార రథం వారం రోజుల పాటు ఒంగోలు మండలంలో, జిల్లాలో అనేక ప్రాంతాల్లో వస్తువులు కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని మన ఒంగోలులోని పునుగుపాటి కాలనీలో గల ఉషోదయ వృద్ధాశ్రమాన్ని ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు సందర్శించారు. వారికి చేయుతగా వృద్ధాశ్రమానికి నగదు చెక్కు రూపంలో అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సార్ మీరు 4 గంటలకు అన్నారని అందుకనే
మీడియా మిత్రులకి వెయిట్ చేసినందుకు క్షమించాలి. అమ్మగారు నమస్తే, బంగారు తల్లి. సార్ కూడా మేము మా అమ్మలాగా చూసుకుంటాము. అమ్మగారు అద్భుతం. ఆవిడే ఇంకోటి చూసే హెల్ప్ చేసేలో ఉన్న మనిషి. ఒక 20 మంది కోసం నేనేదో చెయ్యాలి అని తప్పచిన మనుషులు చాలా అనేది మాకు చాలా ఆనందం వేస్తుంది అనమాట. నా బంగారు తల్లులతో మేము అప్పుడు సరదా మాట్లాడి చాలా ఆనందపడుతున్నాము. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వర్షంలో మోకాళ్ళు నీళ్లు ఉండి మంచాలన్నీ నీళ్ళల్లో ఉండే చూసినప్పుడు ఆశ్చర్యపోయి ఏంటమ్మా అంటే ఎట్లా అయ్యే పరిస్థితి అయ్యా, అక్కడ కొంచెం ఏరియా కొంచెం పల్లం ఇది వర్షం పడితే నీళ్ళు వస్తాయి అన్నప్పుడు వాళ్ళకి ఒక మనిషి వచ్చి అంటే అమ్మ ఎలా ఉండవు పలకరించినప్పుడు వాళ్ళకి ఒక తృప్తి ఉండదు. చూడండి, ఆ దేవుడు కనిపించడు కదా, వాళ్ళకి ఆ సహాయం చేసేవాళ్ళు దేవుళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడైనా కూడా ఇక్కడ కూడా ఎవరైనా కూడా వచ్చి, ఎందుకంటే మేము ఎక్కడో హైదరాబాద్ నుంచి ఉన్నాం, ఇక్కడ లోకల్ వాడు వచ్చి ఏదైనా బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ బర్త్డే వేస్ట్గా డబ్బులన్నీ ఖర్చు పెట్టి వేస్ట్ చేస్తుంటారు. ఇలాంటి ఫంక్షన్కి వచ్చి వాళ్ళకి సరదాగా ఓ భోజనం పెట్టి ఏది శారీస్ పెట్టి చేశారు కూడా చాలా హ్యాపీగా ఉంటుందని మా ఐడియా. అందుకంటే చాలా మిత్రులు కూడా ఇలాంటి ఎన్నో మిత్రులారా ఒక తల్లిదండ్రుల్ని చూడలేని ఒక పరిస్థితి ఒక మనిషికి వచ్చిందంటే అంత ఎంత అమాయకంగా ఎంత అహంకారంగా బతుకుతున్నాడు అనేది మనం ఊహించాలి. ఎందుకంటే జన్మించే తల్లిదండ్రులు లేకపోతే మనం ఈ ప్రపంచంలో లేము. మనం దేవుడు ఉన్నాడో లేదో మనం పక్కన పెడితే ఆయన చూడలేం. కాబట్టి మనం చూడగలిగేది దేవుడికి తల్లి తండ్రి గురువు దైవం అని మన తల్లిదండ్రులనే ముందు పెట్టారు పెద్దలంతా. అలా తల్లిదండ్రులనే మనం చూడలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఒక భగవంతుడిని సమాజాన్ని గురించి మనం ఏం తెలుసుకుంటాం అనేది మనం చాలా మాకు ఇలాంటి సన్నివేశం అమ్మోళ్ళని చూస్తున్నప్పుడు అయ్యా పిల్లలు ఏమి చూడలేదు నన్ను వదిలేశారు. ఒకసారి చెప్పింది అమ్మగారు, ఎవరో డబ్బులంతా ఆస్తి సంతకం పెట్టుకొని రాపించుకొని రోడ్లో వదిలేసి వెళ్ళిపోతే అలాంటి ఆవిడని తీసుకొచ్చిందని చెప్పింది. అది ఎంత బాధాకరంగా ఉంటుంది నాకు మిత్రులారా. అందుకని చూసే మిత్రులు కానీ యువకులకు కానీ మీ అందరూ కూడా ఏదంటే రెస్పెక్టివ్ తల్లిదండ్రులకు మనం మర్యాదిస్తే నువ్వు ఉన్న స్థాయికి ఏమైనా సాధించవచ్చు. మనం ఏమనుకున్నా అన్నీ సాధించవచ్చు. మనం తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, మనం నేర్చుకున్న గురువులను గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి. వీటన్నిటినిగా మనం గౌరవించి వెళ్తే మనం అనుకున్న అన్నీ సాధించవచ్చు. అందుకని యువతలందరూ కూడా చెప్పబోయేది ఏంటంటే చిన్న చిన్న చెడు వ్యసనాలకి తాగుళ్ళకి వీటికి బానిస అవ్వకుండా మీరు అనుకున్న లక్ష్యం మీరు చేరాలంటే కొన్ని మనం త్యాగం చేయాలి. ఆ త్యాగం చేసిన డబ్బులే మేము వీళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాము అనమాట. మిత్రులారా, చెడు వ్యసనాలకు అలవాటు పడి హెల్త్ పాడు చేసుకొని యువకులు కూడా చాలామంది యుక్త వయసులోనే చాలా అనైజీగా రోగాలకి రుగ్మతులకు గురవుతున్నారు మిత్రులందరికీ కూడా. అని చెప్పేది ఏంటంటే మానవ జన్మ అనేది అద్భుతమైన యాలుగులైంది. దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. 4 రోజులు మనం హ్యాపీగా ఉండాలి. గూగుల్లో కొడితే మన పేరు ఉండాలి అనేది మన ఇలాంటి ఆశ్రమానికి వచ్చి అమ్మగారికి వీళ్ళందరూ పరిచయం చేయడంలో చాలా ఆనందం వేసింది. ప్రతి మనిషి ఇట్లాంటి ఒక మన ఇంట్లో నుంచి దాటి బయటకు వచ్చి ఇట్లాంటి వృద్ధుల్ని ఇట్లాంటి వికలాంగుల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్న సంగతి గుర్తించి వాళ్ళకి పరామర్శ వాళ్ళకి మనకు తోచింది సహాయంగా చేస్తే అదే ఆ మనశ్శాంతి ఆత్మశాంతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది మేము అనుభవిస్తున్నాం. ప్రతి మనిషి ఇలాంటి వృద్ధాశ్రమంలోకి వచ్చి మనకు తోచిన దాంట్లో వాళ్ళు సహాయం చేసి దాన్ని మనం రుణం తీర్చుకోవడంలో ఎంతో మంచిదనేది మేము అనుభూతి కోరు. రగ్గులు కొనుక్కొచ్చి అందరికి ఇచ్చారు 20 మందికి. తర్వాత మేము మళ్ళీ వస్తామని మాకు చెప్పలేదండి. అప్పుడు ఇల్లు రేకులు గీకులు అన్నీ పడిపోయి ఆశ్రమంలో బట్టలు ఇట్లన్నీ కొట్టుకుపోయినాయి నీళ్ళల్లో. మేమైతే ఏం చేయలేక నిస్సాయిలమై అది అక్కడ ఇసుకలో కూర్చున్నాం మా పిల్లల సహాయంతో. మరి వీళ్ళు 5 రోజుల తర్వాత కారు వేసుకొని ఇక్కడికి వచ్చి నాకు ఫోన్ చేశారు, అమ్మ మీరు ఆశ్రమం దగ్గరకు రండి మేము వచ్చామని.
ఎవరు ఏందనంటే మేము ఫైట్ మాస్టర్లు అని చెప్పారు. పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇద్దరు పైకెక్కి ఆ జమ్ము అంతా కట్టలు గట్టి కింద పడేస్తున్నారు. ఏది నాన్న మీరు చేస్తున్నారంటే, అది మేము చేస్తామమ్మా, మీరు ఇంకొద్దు ఆడ దుమ్ము పడుద్ది, పక్కన కూర్చోమని నాకు కుర్చీ వేసి కూర్చోబెట్టారు. 5 రోజులు రెంట్కుండి వాళ్ళిద్దరూ పెద్ద అబ్బాయి బాబు గారు ఇవన్నీ కొనుక్కొచ్చి ఆయన కూడా ఇక్కడ కష్టపడి మాకు ఇల్లు నిర్మిస్తే ఈరోజు మేము వర్షం అయినా గాలి అయినా ఎండ అయినా ఏ భయం లేకుండా మా పిల్లలతోటి మేము సంతోషంగా వృద్ధులను గడుపుతున్నాను. ఈరోజు నేను వాస్తవంగా చెప్పేది ఏంటంటే, నాకు ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఆత్మీయంగా నాకు దేవుడు 2 కొడుకులను ఇచ్చారు. 2 కొడుకులు. ఆ 2 కొడుకులు కూడా రేపు నేను ఏదన్నా జరిగినా వాళ్ళు వచ్చి నన్ను సమాధి చేయాల్సిందే, కానీ మిగతా ఎవరు ఈ లోకంలో నాకు ఎవరు లేరు. వాళ్ళే నన్ను సమాధి చేసేది. ఈ రోజుకి మమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి మేము తిన్నామా లేదా అని విచారించి మమ్మల్ని గుర్తించి మాకు ఎందుకంటే ఈ వయసులో ఎంతమంది నువ్వు దీనికి ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్. గత 25 సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో 50% వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి 4 నుండి జనవరి 16 వరకు లభిస్తుంది. సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి.